హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు యాక్చువల్లీ నేను చాలా మంత్స్ నుంచి ఒక ఫ్రెండ్ని కలవడానికైతే అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. సో ఈరోజు అయితే కలుద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. అలా ఒక సండే రోజు మార్నింగే బయలుదేరిపోయాను, ఎందుకంటే కొంచెం దూరం ఉంటుంది ఆ ప్లేస్. దట్ టు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది, అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరిపోయాము. అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఈ హైదరాబాద్లో తిరగడానికి బెస్ట్ ఆప్షన్ మెట్రోనే, మనకి ట్రాఫిక్ని ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే. సో అలా నేనైతే బయటనే బ్రేక్ఫాస్ట్ చేసి నేను బాబు అయితే స్టార్ట్ అయిపోయాం. నేనున్న ప్లేస్ నుంచి అక్కడికైతే నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. అంటే మెట్రో టు ఆటో అలా చేంజ్ అవ్వడం, కొంచెం వాక్ చేయడం, అదంతా కూడా బాగా చాలా చాలా అంటే చాలా డేస్ తర్వాత బయట తిరగడం, అలా నాకు నా వర్కింగ్ డేస్ గుర్తొచ్చాయి. సో ఫైనలీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, తనే నా ఫ్రెండ్. అండ్ ఫస్ట్ టైం కలిసాము, తన హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా ఇన్వైట్ చేసింటే, బట్ ఎప్పుడు కుదరలేదు వెళ్ళడానికి. ఇది యాక్చువల్లీ చాలా అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, తను కూడా ఒక యూట్యూబరే అండ్ తనకి 1.7 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు యూట్యూబ్ గ్యాప్ వచ్చిన తర్వాత అసలు చాలామంది అసలు ఎందుకు ఆపేసే వాళ్ళు అడిగిన వాళ్ళలో తను కూడా ఒక మెంబరు. సో అలా నాకు కొంచెం ఆ మోటివేషన్, ఆ పుష్ చేయడం వల్ల నాకు మళ్ళీ స్టార్ట్ చేయాలన్న ఇదైతే వచ్చేసింది. యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్ని కలవడానికైనా సరే నాకు ఏదో పెద్ద ఊరికి పోయినట్టు అనిపించింది, ఈ వెదర్ వల్ల అనుకుంటా మేబీ. అండ్ ఇంట్లోనే ఉండడం వల్ల కూడా సడన్గా అంత దూరం ట్రావెల్ చేయడం కూడా అంటే అలవాటు తప్పినట్టు అయిపోయి అసలు చాలా ఇబ్బంది అనిపించింది. బట్ ఫైనలీ అలా కలిసిన తర్వాత అవన్నీ మర్చిపోయాను. సో మేము ఇంకా కలిసిపోయామంటే అవన్నీ మర్చిపోయి ఇంకా ముచ్చట్లు స్టార్ట్ కదా. నాకు తనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు కలవలేదు. సో అలా నాకు అలా చూపించేసింది, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నాకు కొంచెం మోటివేషన్ లాగా కూడా అనిపిస్తుంది, మెయిన్గా తన హార్డ్ వర్క్, ఆ కన్సిస్టెన్సీ అదంతా. సో యూట్యూబ్ చేయడం అంటే నిజానికి అంత ఈజీ అయితే కాదు, డైలీ ఒక జాబ్ లాగా మనం తీసుకొని స్టార్ట్ చేయాలి. సో ఇంకా మనకి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మనకు ఆ మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. దట్టు ఇంకా తనే ఆ సక్సెస్ రీచ్ అయింది అంటే మెయిన్గా ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మాకు అలా ముచ్చట్లు అయిపోయిన తర్వాత మేమైతే కంప్లీట్ హౌస్ టూర్ అయితే ఇంకా చేసేసాము. నాకు చాలా బాగా అనిపించింది. ఇండిపెండెంట్ హౌస్, తను కంప్లీట్గా తన ఓన్ ఐడియాస్తో అయితే ఆ ఇల్లునైతే చాలా మంచి ఒక పీస్ఫుల్ ప్లేస్గా అయితే క్రియేట్ చేసుకున్నారు. అన్నీ చాలా యూనిక్గా అనిపించింది. అన్నీ పిన్నింట్రెస్ట్లో తను దేవుడి రూమ్ కానీ, దేవుడి ఆ డోర్ పైన వాల్పేపర్ కానీ అవన్నీ తన ఓన్ ఇంట్రెస్ట్తో అయితే అలా చేసేసుకుంది. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే, ఇంటికి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇల్లు పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనే దానికంటే కూడా అసలు మనకు ఆ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నేను అలా మొత్తం అయితే హౌస్నంతా అలా టూర్ చేసేసాను. ఒకవేళ మీకు ఈ హౌస్ టూర్ సపరేట్గా కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంటికి. ఎందుకంటే చాలా సింపుల్గా మన బడ్జెట్లో మంచి ఇంటీరియర్ అండ్ తన యూనిక్ ఐడియాస్తో నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరికైనా యూజ్ కూడా అవుతుండొచ్చు కదా. వాళ్ళు ఇంకా రీసెంట్గా వెళ్ళడం వల్ల కొన్ని వాళ్ళు ఇంకా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ చేసిన వరకు అయితే చాలా నచ్చింది నాకు. అన్నిటికంటే ది బెస్ట్గా నచ్చింది అయితే కిచెన్. తను ఒక యూట్యూబర్ కాబట్టి ఆ లైటింగ్ కానీ అదంతా కూడా చాలా ఒక వైబ్రెంట్ కలర్స్తో నాకు బాగా నచ్చింది. మనం లైఫ్ లాంగ్ మనం ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ప్రతిదీ మనకు నచ్చినట్టుగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇంకొక ఇంటికైతే కిచెన్ అండ్ హాల్ అనేది చాలా మెయిన్. అండ్ కలర్స్ చూస్తే ఇక్కడ కిచెన్ది కొంచెం ఎస్థెటిక్గా, లైట్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది కదా. మనము ఆల్మోస్ట్ ఆడవాళ్ళం అంటే మనకి 80% వరకు కిచెన్లోనే సరిపోతుంది. దట్టు ఇలాంటి మంచి ఒక కలర్స్ అలా కలర్ఫుల్గా ఉంటే మనకి ఎంత పని చేసినా కూడా ఆ పని చేసిన ఫీలింగ్ అనేది అనిపించదు. నాకు అలా వాళ్ళ కొన్ని థాట్స్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ యూస్ఫుల్ కూడా అవుతుంది చాలామందికి. మేము అలా మాట్లాడుకుంటూ అయితే మొత్తం ఇల్లంతా చూసేసాము. తను కూడా అదే అంటుండే, హౌస్ వార్మింగ్ కూడా పిలిచింది, కానీ నాకు అస్సలు వెళ్ళాలని అప్పుడు ఆ టైంకి వెళ్ళలేదు. బట్ ఇప్పుడు వెళ్ళడమే చాలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసినట్టు కూడా అనిపించింది నాకు కూడా. తన నుండి కొన్ని థాట్స్ కానీ అవన్నీ కూడా ఒక మంచిగా టైం అనేది, క్వాలిటీ టైం అనేది మేము స్పెండ్ చేసాము.
ఆ హాల్కి పర్ఫెక్ట్గా ఒక 55 ఇంచెస్ 60 అలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అలానైతే చెప్తున్నాను. అండ్ ఇల్లు అవ్వగానే అన్నీ ఫాస్ట్గా అవ్వవు కదా, కొంచెం టైం తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఫ్రీగా ఫైనాన్షియల్గా అయినా ఏదైనా కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఆర్చ్ వచ్చేసి ఇది నేను వుడెన్ అనుకున్నాను కానీ అస్సలు కాదంట. అది ఆర్చ్ని వాళ్ళు నార్మల్గా మనం ఒక వుడెన్ పెయింట్తో అలా చేశారంట. నాకు ఆ ఐడియా భలే నచ్చింది. నార్మల్గా మనం వుడెన్ ప్రిఫర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. ఒక్కటైతే నిజం, ఇల్లు ఎంత బడ్జెట్లో కట్టాము ఇదంతా పక్కన పెడితే ఆ చిన్న చిన్న మనకి ఆ చేంజెస్ కానీ ఆ థాట్స్ కానీ అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్గా వస్తుంది. మన ఐడియాస్తోనే మన బడ్జెట్ తోటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా మొత్తం ఇంటిలో ప్రతి ఒక్కటి చూసి అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా రెడీ అయిపోయి మేమిద్దరం అయితే యూట్యూబ్ ఇంట్రో చేసాము. మీరు ఇంకా నా ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి. అండ్ తన ఛానల్ కూడా నేను మీకు లింక్ ఇస్తాను. మేము ఒక సైడ్ ఇలా వీడియోస్, తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నిటిలో బిజీగా ఉన్నాము. తనకి ఒక పాప, నాకు ఒక బాబు, ఇంకా వాళ్ళిద్దరైతే ఆడుకోవడంలో బిజీ అయిపోయారు అండ్ చాలా సపోర్ట్ కూడా చేశారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా డే అంతా కంప్లీట్గా అయిపోయింది. ఒక సైడ్ రెడీ అవ్వడం, ఒక సైడ్ వీడియోస్, ఒక సైడ్ లంచ్ తినడానికి ప్రిపరేషన్, ఇలా డే అంతా చాలా చాలా అసలు హరిబరిగా అండ్ ఒక మంచి క్వాలిటీ టైం అనిపించింది. ఆ రోజు మేము ఆల్మోస్ట్ 2 to 3 వీడియోస్ అయితే షూట్ చేసాము. నేను ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ ఒకటి అప్లోడ్ చేసేసాను. అప్కమింగ్గా నేను ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ నా నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు మీ ఒపీనియన్స్ ఆర్ సజెషన్స్ వాట్ ఎవర్ ఏదైనా కూడా కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మేము వచ్చామని అయితే మా ఫ్రెండ్ స్పెషల్గా ఏమేమి చేసిందో చూసేద్దాము. ఫస్ట్ అయితే బగారా రైస్ చేసేసింది అండ్ దాని తర్వాత ఇంకా మన తెలంగాణ స్పెషల్ అంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కదా, అవి రెండు అయితే చాలా ఫాస్ట్గా చేసాం కానీ చాలా పర్ఫెక్ట్గా చేసింది. అలా మా లంచ్ అంతా కంప్లీట్ చేసుకునే వరకు 3 అయిపోయింది. ఆల్మోస్ట్ 3 చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ ముచ్చట్లు పెట్టి మెయిన్గా ట్రావెలింగ్ ఇలా రావడం వెళ్ళడం అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే దూరం కదా, మళ్ళీ ఇంకా చీకటి అయిపోయే వరకు వెళ్ళిపోవాలని మళ్ళీ మేము ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ టైంకి స్టార్ట్ అయితే కానీ మళ్ళీ వెళ్ళడానికి చాలా నైట్ అయిపోయింది. బట్ వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ డే. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్పుడప్పుడు ఈ రొటీన్ లైఫ్ నుండి ఇలాంటి ఒక డైవర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్లో ఇలాంటివి చాలా చాలా ఒక మైండ్ రిలీఫ్ అనిపిస్తుంది. సో అలా మొత్తానికి స్టార్ట్ అయ్యాం కానీ చాలా ట్రాఫిక్ ఉండే. దాని తర్వాత మేము మళ్ళీ మెట్రోనే చూస్ చేసుకున్నాము. అలా ఇంటికి రీచ్ అయ్యే వరకు అయితే 8 అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్.